అల్లుని బుడ్డలు తీసుకురామని శరశంగలు మీరు ఎంతమంది తిన్నారు, ఎంతమంది తినిర్రు అది కామెంట్ చేయండి. ఇవే అన్నమాట బుడ్డలు. మీరు ఎంతమంది తినిర్రు, మీకు ఐడియా ఉందా, ఐడియా లేదా, మీకు తెలియని వ్యక్తులు ఉంటే కామెంట్ చేయండి. దీనిలో శరశంగలు అంటారు అనమాట. ఈ పచ్చిబుడ్డలు తింటే మంచిగా హైలైట్ ఉంటాయి. సో ఇట్లా క్లీన్ చేసుకొని తినాలి. పచ్చిబుడ్డలు తినే వ్యక్తులు ఉంటాయి కదా, క్లీన్ చేసుకొని తినాలి. ఎందుకంటే దీనికి బంక ఉంటుంది అన్నమాట. బంక ఉండడం వల్ల మంచిగా చేతులు అనేది బంక అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మొత్తం చెరశంగలు అన్న కదా బుడ్డలు, ఇలాంటి నల్ల భూమిలో వేస్తారనమాట. నల్ల భూమిలో వేస్తేనే ఆ బుడ్డలు అనేది వస్తాయి. నల్ల భూమిలో వేస్తే పంట బాగా వస్తుంది అనమాట. నల్ల భూమిలో ఎక్కువ శాతం నల్ల భూమిలో ఎక్కువ వేస్తాయి. సో గైస్, ఇది వాగ అనమాట. ఈ వాగులో బండ్లు ఇట్లా తీసుకెళ్ళాలి. మనుషులు ఎక్కితే లోడ్ ఉంటే గుంజదు అనమాట. అంటే బండి అనేది గుంజది. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే టెంపుల్ కి వెళ్తాం. అక్కడ శంకర్లింగ అని టెంపుల్ ఉంటది. ఆ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. మా పిల్లలు కెమెరా పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. బండి ఇట్లా తీసుకొని వెళ్ళాల్సింది ఉంటది. ఇలాంటి ఇసుక వాగు దాంట్లో ఎంతమంది వచ్చిండ్రు బైకులు తీసుకొని, ఎంతమంది లేదు, మీరు వచ్చిన వాళ్ళు ఉంటే కదా కామెంట్ చేయండి. మేము కర్ణాటకకు వచ్చినామన్నమాట. ఇడ్లూరు దగ్గర శంకర్లింగ అని టెంపుల్. ఆ టెంపుల్ కాడికి వెళ్ళి వీడియో తీసి పెడతాను. సో ఇప్పుడే సేలేరుకి వచ్చినాము. ఈ సేలేరుని సేలేట్ కూడా అంటారు. రెండు పేర్లు ఉంటాయి అనమాట. రెండు విధాలు. ఇది కర్ణాటక అనమాట. కర్ణాటక బార్డర్. మేము వచ్చింది ఇప్పుడు కర్ణాటక. ఓగి అవతలనేమి తెలంగాణ ఉంది, ఓగి యువతలనేమి కర్ణాటక ఉంది. అవతల మా అత్తలూరు నాయిరెడ్డిపల్లి, యువతలు వచ్చేసి కర్ణాటక. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా కర్ణాటకకే లెక్క వస్తుంది. కర్ణాటకకి వెళ్తున్నాం అనమాట. సో హాయ్ గైస్, ఏంటంటే ఇంతమంది సేలేట్ అని చెప్పేసింది కదా, అక్కడ బైక్ వస్తుంది కదా, అదే రోడ్ నుండి రావాల్సింది ఉంటది. ఇక్కడ ఈ రోడ్ నుండి రావాలి. ఇక్కడ ఏంటంటే స్వయంగా లింగం వెలిసింది అనమాట. ఒకప్పుడు రైతు ఏంటంటే గడెం కొడుతుంటే రాయి తగిలిందని ఆ రాయి తీయనికే బయటికి తీయనికే వెళ్ళిండ్రు. బయటికి తీయనికే వెళ్తే ఆ రాయి అనేది ఆయన లింగం అని తెలుసుకున్నాను అనమాట. ఆ రాయి బయటికి లేపినాక చూస్తే లింగం, శివలింగం స్వయంగా వెలిసింది అనమాట. శివలింగం ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఇక్కడ అనేది ఇదే లింగం అనమాట. స్వయంగా పొలంలోనే వెలిసింది అనమాట. గుడిసె కూడా వేసిండ్రు. ఆ గుడిసె కూడా తీసేసిండ్రు. ఎందువల్ల తెలియదు, కారణం తెలియదు. అండ్ ఈ లింగము మీరు కూడా ఈ ఊరు పక్కల ఎవరైనా పబ్లిక్స్ ఉన్నా కూడా పట్టించుకోండి. ఇలాంటి వెలిసిన లింగాలు పట్టించుకోండి. కొంచెం టెంపుల్స్ డెవలప్మెంట్ చేయాలని కోరిక. శివుడు ఎవరికెవరికి ఇష్టం ఉందో, హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఈ లింగం ని దేవాదాయ శాఖ వారికి షేర్ ఎంత దాకా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సో బండి మీద నుండి వస్తే ఈ రూట్ లో వస్తుంది అనమాట. ఇట్లా ఓగులో మేము వచ్చిన రూట్ లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోలు కానీ కార్లు కానీ వేరే రూట్ లో వస్తారు అనమాట. వేరే రూట్ అనేది చూపిస్తాను. ఇదే శంకర్లింగ టెంపుల్ అనేది. ఇప్పుడు మేము వచ్చిన ఓగు ఏంటంటే ఇదే ఓగే. ఈ ఓగు అని వస్తుంది కదా, ఇదే ఓగే. అటు నుండి వచ్చేసినాం మేము. షార్ట్ కట్ ల దగ్గర ఉంటది. మా అత్తలో కానివ్వండి, నాయిరెడ్డిపల్లె కానివ్వండి, ఈ గుడికి రానికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. ఆటోలు తిరిగి రావాలంటే ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటది అనమాట. అట్లా రౌండ్ గా తిరిగి రావాల్సింది ఉంటది. ఇది కర్ణాటకలో ఫేమస్ గుడి శంకర్లింగ అని, శివుని గుడి అనమాట. జాతర బాగా అవుతుంటది. జాతర మంచిగా అవుతుంది. తేరు గుంజుతారు. మొన్ననే తేరు గుంజండ్రు. ఇదే ఇక్కడ కానొస్తుంది తేరు. ఇక్కడ కానొస్తుంది తేరు అనమాట. ఈ తేరు గుంజుతారు. సో ఆటోలు కార్లు ఎట్లకెళ్ళి వస్తామంటే ఈ రూట్ లో, వేరే రూట్ లో వస్తారనమాట. ముందర కానొచ్చే రూట్ లో వస్తాయి ఆటోలు, కార్లు. ఇదే రూట్ లో వస్తాయి. అట్లకెళ్ళి వచ్చే వాళ్ళు నారంపేట నుండి, మక్తల నుండి వచ్చే వ్యక్తులు ఏంటంటే కొల్లూరు నుండి వస్తారు. ఇక్కడ కర్ణాటక నుండి అంటే ఇంకా కర్ణాటక ఊర్లో అనేది మనకి ఇంత ఐడియా లేదు. గుడి అనేది ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు గుడి. ఇంకా నెక్స్ట్ సంవత్సరం చూస్తే తెలుస్తుంది. మా అమ్మ కూడా బైక్ తీసుకొని వచ్చేసింది. లూనా మీద వచ్చేసింది, మాతో పాటు వచ్చింది అనమాట. ఇంకా మా వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు, ఇంకా ఏడొస్తున్నారో తెలియదు. గుడి వర్క్ అనేది జరగబోతుంది అనమాట. ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేస్తాం. నెక్స్ట్ పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నార్మల్ ఉండే, కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంకా హైలైట్ చేస్తున్నారు. ఈ వంట కోసం రేకులు గీకులు అన్ని చేసిండ్రు. అన్ని వివరంగా అన్ని చూపిస్తాను వీడియోలో. మళ్ళీ పూజ చేస్తే గానీ ఇక్కడ చేపించుకుంటారు అనమాట. ఈ షెడ్ వచ్చేసి పెళ్లిళ్ళు కానీ, వంటలు కానీ అలాంటివి ఇక్కడ చేస్తారనమాట. షెడ్ అండ్ టెంపుల్ అనేది లోపలికైతే వెళ్తున్నాను. టెంపుల్ చూద్దాము. ఇక్కడ చాలా ఏళ్ళ క్రితం నుండి వెలిసిన అని అంటున్నారు రూట్లు. టెంపుల్ దర్శనం చేసుకున్నామని వచ్చేసినాం. ఫ్యామిలీతో వచ్చినాం అనమాట. సో
ఫస్ట్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలి, గుడి చుట్టూగా తిరగాలి. గుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ గుడి అనేది బాగా హైలైట్ గా చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. అప్పటికే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి గేములు అన్ని చేంజ్ అయిపోయినాయి. మొత్తం గుడి అనేది బాగా చేంజ్ అయిపోయింది. సో గైస్ ఏంటంటే 5 రౌండ్లు తిరగాలన్నమాట. 5 రౌండ్స్ అనేది తిరగవలసింది ఉంటుంది గుడి చుట్టూగా. శ్రీ శంకరలింగేశ్వర నమస్తే స్వామి. శ్రీ శంకరలింగేశ్వర దేవస్థానం కర్ణాటకలో వెలిసిన శ్రీ శంకరలింగేశ్వర స్వామి ఆలయము ఈ రోజు అమావాస్య మరియు జాతర మహోత్సవాలు అన్ని ముగుస్తున్నవి. 15 రోజులు అంగవైభవంగా స్వామివారి జాతర అయినది. స్వామివారు ఉద్భవమూర్తి భూమిలోకెళ్ళే వెలిసినాడు. మరియు ఉగాది రోజు స్వామివారికి సూర్యకిరణాలు స్వామివారిన పైతావి. ఇంకా ఇక్కడ ప్రత్యేకమంటే బస్వన్న ఎక్కడ ముక్కులో ఎప్పటికి నీరు ఉంటావి, ఎప్పుడుగా తడి ఉంటుంది. సంతానం లేని వారికి ఇక్కడ స్వామి వారికి నమస్కారం చేస్తే సంతానం అవుతుందని ఒక నమ్మకము. మరియు ప్రతి అమాసకి అన్నదానాలు మరియు శాశ్వత రుద్రాభిషేకాలు ప్రతి సంవత్సరం ప్రతిరోజు శాశ్వత పూజలు జరుగుతుంటావి. ఈ గుడి వెలిసి ఎన్ని సంవత్సరాలు? ఈ గుడి చాలా పురాణమైన దేవస్థానము. చరిత్ర మాకు కూడా తెలియదు. చాలా ముత్తాతల తాతలది. చాలా పురాణమైన కాలంది. ఓకే. ఇక్కడ పబ్లిక్ ఎక్కడ నుండి వస్తుంటారు? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తారు. పబ్లిక్ అయితే బాగా వస్తుంటారు. అమావాస్యకి వస్తారు. ఓకే. పున్నము, అమావాస్య, జాతర, శివరాత్రి. ఇక్కడ ఊరు ఈ మండలం ఏమంటారు చెప్పగలరు? ఇక్కడ ఇడ్లూరు గ్రామము, జగిరం పంచాయతీ, గురుమిటికలు, ఓకే, జిల్లా గుల్బర్గా. ఓకే స్వామి, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ రాయి ఉంది కదా, ఈ రాయి అనేది చిట్కే నేలతోటి ఇట్లా లేపాలంట. 5 సార్లు లేపాలంట. 5 సార్లు లేపితే అనుకున్న పని అనేది సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. పూజారి అందరు చెప్తున్నారు అనమాట. అనుకున్న పని సక్సెస్ అవుతుంది అంట. ఈ రాయి 5 సార్లు లేపి కింద పెట్టాలి, చిట్కే నేలతోటి పెట్టాలంట. సో ఇక్కడ శివుడు స్వయంగా వెలిసింది ఇక్కడ. అండ్ ఇక్కడ నంది అనమాట, నంది కూడా వెలిసింది అని అంటున్నారు. ఈ నంది దగ్గర కూడా అనుకున్న పనులు అవుతావని అంటున్నారు. పూజారి గారు చెప్పింది అనమాట. సో పబ్లిక్ అనేది ఈ గుళ్ళె కూడా చిన్న ప్లేస్ ఉన్నా కూడా పబ్లిక్ చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ నంది మొక్కిపోతారు, దర్శనం తీసుకుంటారు అనమాట ఈ నంది దగ్గర. సో ఈ భద్రకాళి టెంపుల్ కూడా ఇక్కడ స్వయంగా వెలిసిండు. అక్కడ ఏంటంటే శివుడు అక్కడ నీళ్ళు అనేది ఆపేసిండు అనమాట. అంటే భద్రకాళి అనేది ఆపేసిండు అని అంటున్నారు. సో ఫస్ట్ ఎంట్రింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది అనమాట. ఫస్ట్ ఎంట్రింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ టెంకాయలు అమ్ముతారు, ఇక్కడ టెంకాయలు అమ్ముతారు, అక్కడ కూడా టెంకాయలు అమ్ముతారు. ఫస్ట్ ఎంట్రింగ్ ఇక్కడ ఉంది. అండ్ పేరు సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ జాతర అవుతుంది. నెల దాకా జాతర మంచిగా అవుతుంది. ఎట్ల పండుగ కానీ, బండ్ల గుంజడం కానీ, ఇడ్లూరు శంకరలింగ జాతర గిట్లా మంచిగా ఇక్కడ జాతర చేసుకుంటారు. ఏదన్నా పబ్లిక్ అనేది చిన్నపిల్లలకి ఐటమ్స్, బొమ్మలు కానీ, దండలు కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా ఇక్కడ వచ్చేస్తారు అనమాట.
నీవే కోసేయాలి కానీ మాకు చేతిలో పట్టిస్తే ఎట్లానా? ఇదేంది వెరైటీగా ఉంది మొత్తం. తీసుకోరా వచ్చిన తీసుకున్నాడా?